తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనం గురించి మనం మాట్లాడుకుంటామండి. 29వ తారీఖున వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. వైజాగ్ లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు ఈ రోజు పడ్డ విధంగానే రేపు కూడా మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మనకు 30th అంటే ఆగస్టు 30వ తారీఖున 31, అలానే ఏంటంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో, అలానే ఏంటంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు, అలానే ఏంటంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే మనకి ఏమంటే గుంటూరు, కృష్ణా, అలానే ఏంటంటే పల్నాడు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అలానే ఏంటంటే మనకు కాస్తంత ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చేసేమంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, అలానే ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా